డెంగ్యూ మాన్సూన్స్లో ఈ ఫీవర్ భయపెడుతూ ఉంటుంది. అసలు డెంగ్యూ అంటే ఏంటి? డెంగ్యూ అనేది వైరల్ ఇల్నెస్. ఇది మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇది వచ్చినప్పుడు పిల్లలకి ఫీవర్ అనేది 4 to 5 days ఉంటుంది. కానీ దాని తర్వాత ఫీవర్ ఉండదు. కొన్ని వార్నింగ్ సైన్స్ వస్తాయి. ఈ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు మీరు మీ పీడియాట్రిషియన్స్ని వెంటనే సంప్రదించాలి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీముఖి, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. డెంగ్యూలో 7 వార్నింగ్ సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, సివియర్ అబ్డామినల్ పెయిన్. పిల్లలకి కడుపులో బాగా నొప్పి అని కంప్లైంట్ చేయటం. 2, పర్సిస్టెంట్ వామిటింగ్. పిల్లలు ఏ ఫుడ్ పెట్టినా వామిట్ చేస్తూ ఉంటారు. ఫుడ్ పెట్టకపోయినా వామిట్ చేస్తూ ఉంటారు. 3, పిల్లలు ఎక్కువ ఇరిటబుల్గా ఉండటం అండ్ ఎక్కువగా నీరసంగా పడుకొని ఉండటం. 4, పిల్లలకి యూరిన్ అవుట్పుట్ తగ్గటం అండ్ మొహం, కాళ్ళు, చేతులు వాయటం. 5, పిల్లలకి ఆయాసంగా ఉంది, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది అని కంప్లైంట్ చేయటం. 6, పిల్లలకి బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ రావటం అండ్ ముక్కుల్లో నుంచి బ్లీడింగ్ రావటం. 7, ప్లేట్లెట్ కౌంట్ అనేది పిల్లలకి తగ్గటం. మీకు ఇలాంటి వార్నింగ్ సైన్స్ మీ పిల్లల్లో కనిపించినప్పుడు అశ్రద్ధ చేయొద్దు, ఆగొద్దు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకు అంటే ఎర్లీ రికగ్నిషన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ saves lives. Share this to every parent who wants to know this. Type dengue to get a PDF of do's and don'ts during dengue fever.